నమస్కారం. నమో నారసింహ. నేను గీతాంజలి. మీరు చూస్తున్నారు సుమన్ టీవీ. ప్రస్తుతం నేను భద్రాచలంలో ఉన్నటువంటి గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం దగ్గర ఉన్నానండి. ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి నృసింహ ఉపాసకులు వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వీళ్ళు చాలా మందికి తెలుసు, కృష్ణ చైతన్య స్వామి వారు జాతకం చెప్తున్నారు. అది కూడా ఉచితంగా చెప్తున్నారట. కాకపోతే భద్రాచలం దగ్గర ఉన్నటువంటి ఆశ్రమం దగ్గరికి రమ్మంటున్నారంట. అసలు ఎలా చెప్తున్నారు ఈ జాతకం? అంటే చాలా మంది దూరంలో ఉన్న పేరు గోత్రమో లేకపోతే పేరు నక్షత్రమో ఇవి ఇస్తే చెప్పేస్తున్నారు కదా, మరి ఎందుకు ఇక్కడికి రమ్మంటున్నారని చాలా మంది ప్రశ్నలు అడుగుతున్నారు కదా. మీకోసమే నేను మళ్ళీ భద్రాచలం వచ్చానండి. మనకున్నటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం ఈ జ్యోతిష్యం గురించి. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాం, స్వామివారి అనుగ్రహం. నమో నారసింహ. స్వామి కూడా చాలా వైభవంగా కనపడుతున్నారు. అయితే చాలా మంది అడిగిన ప్రశ్నలు ఇప్పుడు మీ ముందుకండి. జాతకానికి సంబంధించి ఒక వీడియో చేసాం, గుర్తుంది కదా మీకు? చాలా కాల్స్ దానికి సంబంధించి మాకు కూడా వస్తున్నాయి. అందులో భాగంగా ఏంటంటే ప్రశ్న వేసి జాతకం చెప్తాను అంటున్నారు కదా, అసలు ఏంటండి ఎలా చెప్తారని చెప్పి మాకు కాల్ చేసి అడుగుతున్నారు. సో వాళ్ళకి సమాధానంగా ముందు ఈ ప్రశ్నకే సమాధానం చెప్పండి. అంటే సాధారణంగా జాతకం అనేటువంటిది ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినటువంటి సమయంలో, ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి సమయంలో ఉండేటువంటి లగ్నము, మనం వెళ్ళినటువంటి రోజు ఉండేటువంటి నక్షత్రం, ఆ లగ్నము, అవన్నిటిని కూడా చూసి ప్రశ్న అనేటువంటిది ఒకటి వేస్తారమ్మా. అంటే ఏదైనా దొరకనటువంటి సమాధానాలకి ఇది చాలా విశేషంగా ఉపయోగపడుతుంది. ఎప్పటి నుంచో మనం ఏదైనా ఎక్కడైనా ఒక కార్యం చేస్తున్నా, ఏదైనా ఒక పనిలో మనకు ఇబ్బంది కలుగుతున్నా, ఈ ప్రశ్న వేసి ఎలా జరుగుతుంది, అవుతుందా లేదా అనేటువంటి తెలుసుకోవడం చాలా ఈజీ, చాలా అద్భుతంగా దానికి ఫలితం వస్తుంది. మన దగ్గరకు వచ్చేటప్పటికి ఆ లగ్నంతో పాటుగా మనం ఇక్కడ గవ్వలు తీపిస్తారమ్మా. అంటే మనం ఎవరైతే జాతకుడు ఉంటారో ఆ జాతకుడికి సంబంధించినటువంటి వారితో గవ్వలు, ఒక 3 పిడికల్లో గవ్వలు తీయించి దానితోటి వచ్చేటువంటి సంఖ్యను దాన్ని బేస్ చేసుకొని మేము ఇక్కడ ప్రశ్న వేస్తారు. ఈ ప్రశ్న అనేటువంటిది నృసింహ మహామంత్రం మేము ప్రతి నిత్యం కూడా అనుష్ఠానం చేసి, ఆ అనుష్ఠానం చేసినటువంటి రోజు మాత్రమే జాతకం చెప్తాం. ఏ రోజు ఎప్పుడు వచ్చినా అలా చెప్పాము. ఆ అనుష్ఠానం జరిగినటువంటి రోజు మాత్రమే చెప్తాము. స్వామి ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్తారు ఇక్కడ. అంటే మాకు మేముగా చెప్పేటువంటిది కాదు, స్వామి అనుష్ఠానం మేము ఏదైతే చేస్తామో ఆ వాక్కుని భగవంతుడు ఇవ్వాలి, ఆ వాక్కు ద్వారానే మనం చెప్పాలి. అది ఇప్పటిదాకా మేము చేస్తున్నటువంటి 15 సంవత్సరాల నుంచి కూడా ఇలానే చేస్తున్నాం, ఇలానే చెప్తున్నాం అమ్మా. అవునా? 15 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి చెప్తున్నాం. అయితే ప్రధానంగా అందరూ అడిగేది ఏంటంటే, ఇప్పుడు సాధారణంగా కొంతమంది ఉన్నారండి, చాలా మంది జ్యోతిష్యం చెప్తూ ఉన్నారు. ఫోన్ లో వాళ్ళ పేరు అడుగుతారు, పుట్టిన సమయం అడుగుతారు, పుట్టిన ప్రాంతం అడుగుతారు, తెలిస్తే నక్షత్రం అడుగుతున్నారు, రాశి, ఇవి అడుగుతారు. ఒకవేళ అవేవి తెలియకపోతే ఫోన్లో ఇలా అండి వాళ్ళు ఏవో కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు, దాన్ని బట్టి చెప్పేస్తారు. కానీ మీరేమో ఆశ్రమానికి రండి, మీ ఎదురుగుండనే ఇదంతా జరుగుతుంది, మీ చేతులతో మేమే గవ్వలు తీపిస్తామని చెప్తూ ఉన్నారు కదా, ఎందుకని? అంటే సాధారణంగా ఇక్కడ రెండు మనం ఆలోచించాలమ్మా. జ్యోతిష్యం అనేటువంటిది ఒక శాస్త్రం, అది తెలుసుకోవాలి, ఖచ్చితంగా మన జీవనం మారాలి, జీవితం మారాలి అనుకునేటువంటి వాడు మాత్రమే రమ్మని చెప్తున్నాం మేము. ఒకటి ఫస్ట్, సరదా కోసం జాతకం తెలుసుకోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటి తప్పు. పరీక్షలు పెట్టడానికో లేకపోతే ఇంకొకటో ఇది కాదు. రెండోది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం వ్యాధి అనేటువంటిది చూపించుకొని ఉన్నప్పుడు ఆ వ్యాధికి సంబంధించినటువంటి ఏదైనా వైద్య పరీక్షలు చేయాలంటే మనం వెళ్తున్నామా, మన ఇంటికే ఆ వ్యాధికి సంబంధించినటువంటి పరీక్షా కేంద్రాలన్నీ మన ఇంటికి వస్తున్నాయా అనేటువంటి తెలుసుకోవాలి. మనమే అక్కడికి వెళ్ళి తెలుసుకో. ఎందుకంటే నీకు ఉండేటువంటి వ్యాధి తెలుసుకోవడానికే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ల్యాబులకు వెళ్ళి అక్కడ సిటీ స్కాన్ ఇలా అన్ని చేసుకున్నప్పుడు నీ గ్రహ ప్రభావంలో ఉండేటువంటి దాన్ని తెలుసుకోవడానికి భగవంతుడి సన్నిధికే మనం రమ్మంటున్నాం. ఇక్కడ గోశాలలో అడుగు పెడితేనే నీ యొక్క సగం పాపం పోతుంది. ఫస్ట్ మనం ఏదైతే కర్మ ప్రభావం అనుభవిస్తున్నామో, ఇక్కడ గోశాల స్వామి కల్పవృక్ష నరసింహ స్వామి వారి సన్నిధికి వచ్చి స్వామిని దర్శనం చేసుకొని ఇక్కడ ఒక దీపం, కనీసం ఒక దీపం పెట్టి స్వామి వారికి ముడుపు కట్టి ప్రదక్షిణ చేస్తేనే నీకు ఉండేటువంటి సగ గ్రహ ప్రభావాలు అక్కడే పోతాయి. రెండవది, మనం చేసేటువంటి ప్రశ్న, వాడికి చెప్పేటువంటి చిన్న పరిహారం, వాటి ద్వారా చాలా అద్భుతమైనటువంటి మార్పును చూడొచ్చమ్మా. అంటే మేము ప్రధానంగా నమ్మేటువంటిది ఏంటంటే, జ్యోతిష్యం అనేటువంటిది నిజంగా తెలుసుకోవాలి, నీ జీవనం అనేటువంటిది ఖచ్చితంగా మార్పు చెందాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా వచ్చి చెప్పించుకొని వెళ్తున్నారు చాలా మంది అమ్మ. చాలా మంది సరదాగా ఫోన్ లో, అంటే వీళ్ళు ఎలా చెప్తారు వాళ్ళు ఎలా చెప్తారు అని తెలుసుకోవడానికి ఫోన్ చేసేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళందరూ కూడా సరదాగా చేసేటువంటి పని అమ్మ. ఆ సరదాగా చేసేటువంటి పనుల వల్లనే ఈరోజు జ్యోతిష్యం అనేటువంటి దానిపైన నమ్మకం లేకుండా పోతున్నాం. మనం నిన్నటి రోజు గమనిస్తే అంటే చంద్రుడు, శుక్రుడు, శని ఒకే లగ్నంలో ఉన్నారు అనేటువంటి దాన్ని ఒక చిన్న వీడియో మేము కూడా పెట్టాం. మనం అక్కడ ఖగోళంలో ఉండేటువంటి అద్భుతాన్ని కూడా మనం చూపించాం ఎలా ఉంటుంది.
అంటే జ్యోతిష్యం అనేటువంటిది అంత పరమ ప్రామాణికమైనది అయినప్పుడు మనం తెలుసుకోవాలన్నప్పుడు కూడా అంతే నిబద్ధతగా ఉండాలి అనేటువంటిది మేము బాగా నమ్ముతాం. అది నువ్వు ఇక్కడికి రమ్మని చెప్పడానికి కారణం అయితే అది అంటున్నారు. అవునమ్మా. ఎంత ఖర్చు అవుతుంది వీటికి అంటే ఉచితం అంటున్నారు కానీ అక్కడికి వస్తే ఏమైనా డబ్బులు అవుతాయా అని అది కూడా చెప్పాము, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాము. జ్యోతిష్యం అనేటువంటిది ఇప్పటిదాకా ఫస్ట్ నుంచి ఈ రోజు దాకా పూర్తిగా ఖచ్చితంగా ఉద్యోగం, అంటే దానికి 1000, 2000, 3000 ఇలాంటి ఎలాంటి డబ్బులు ఉండవు. ఆ జాతకం అనేటువంటిది ఉచితంగా చెప్తున్నారంటే ఏదో పెద్ద మోసం అని అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే జ్యోతిష్యం అనేటువంటి దానికి ఎలాంటి డబ్బు తీసుకోరు. మళ్ళీ మళ్ళీ చెప్తున్న విషయం, మేము గవ్వలు ఒకటి తీపిస్తాం. ఆ గవ్వలు అనేటువంటి దానికి మాత్రమే అది కూడా ఆ గవ్వలు ఇక్కడ తీసి ఇస్తే వాళ్ళు ఇచ్చినటువంటి ద్రవ్యం ఏదైతే ఉంటుందో ఆ ద్రవ్యం తోటి గోమాతలకు ఆహారాన్ని ఏర్పాటు చేస్తాం. లేదా స్వామివారి సన్నిధిలో జరిగేటువంటి అర్చనలు వాళ్ళ యొక్క గోత్రనామాలు నమోదు చేస్తారు. అంటే వాడికి అలా అయినా కూడా స్వామివారి పుణ్యం రావడం కోసం మేము ఈ ఏర్పాటు చేసాము. అది కూడా తీసుకోలేనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా మనం చెప్తున్నాం. అంటే గవ్వలు తీయించడానికి అదేదో వేలాది రూపాయలు, వందలాది రూపాయల్లోనే ఉంటుంది. కాబట్టి దానికి పెద్ద ఇబ్బందికరమైనటువంటి అంశం అయితే ఖచ్చితంగా కాదు. జ్యోతిష్యం అనేటువంటిది 2000 ఇస్తాను, 5000 ఇస్తాను, 3000 ఇస్తాను చెప్పేటువంటిది కాదు మా దగ్గర పూర్తిగా. మరి పరిహారాల సంగతి ఏంటండి, ఎలా ఉంటుంది? జాతకం అయితే ఉచితంగా చెప్తున్నారు, మరి వాటికి ఏమన్నా ఎక్కువ ఖర్చు అవుతుందా? ఎలాంటి పరిహారం అనేటువంటిదమ్మా సాధారణంగా మానవుడి జీవితంలో పెద్ద పెద్ద జాతకంలో చాలా పెద్ద దోషాలు ఏమి ఉండవమ్మా. ఉండేటువంటివన్నీ కూడా ఈ కాలసర్ప దోష ప్రభావము, కుజదోష ప్రభావము, లేదా వివిధ రకాలైనటువంటి శుక్రుడు దోషము, లేదా వాడికి ఏలునాడు శని ప్రభావం, ఇలాంటి వాటితో ఉండేటువంటి వాళ్ళు. కొంతమంది అయితే జాతకంలో గోచారంలో బాలారిష్టాల దగ్గర నుంచి వివిధ రకాలైనటువంటి దోష ప్రభావాలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కొంతమంది. వాటికి చాలా చక్కటి పరిష్కారాలు చిన్న చిన్నవి ఉంటాయమ్మా. సాధారణ చాలా చిన్నవి ఉంటాయి. అవి కూడా వాళ్ళు ఇక్కడే చేసుకోవాలి ఇలాంటివి ఉండదు అసలు. వాళ్ళు ఏ ప్రాంతంలో మేము రాసిస్తే వాళ్ళు ఒకవేళ వాళ్ళ యొక్క పురోహితులను ఎవరైనా సంప్రదించి జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలు చేసుకోవచ్చు. లేదా స్వామివారి సన్నిధిలో చాలా మంది మేము ఈ మధ్యకాలం గమనించిందంటే గోశాలలో చిన్న పూజ చేస్తేనే అద్భుతమైనటువంటి పుణ్యం కదా స్వామి, ఆ పరిహారం మీద ఇక్కడ చేసుకుని వెళ్తామని ఒక రోజు ఆగి చేసుకునేటువంటి వాళ్ళ సంఖ్య చాలా మంది ఉంటుంది. అలాంటి బాగా పట్టుబడే వాళ్ళకి తప్ప ఎవరింట్లో వాళ్ళు హ్యాపీగా చేసుకునేటువంటి దాన్ని ఏర్పాటు చేస్తుంది. ఒకవేళ ఇక్కడికి వస్తే గోవులకు సంబంధించి ఉంటుందా అండి? ఎలాంటి అంటే అలా ఏం లేదు, గోవుకు సంబంధించిన స్వామివారికి ముడుపు కట్టుకోవచ్చు, గోమాతలకు ఆహారం కావచ్చు, మహాలక్ష్మి దీపం కావచ్చు, స్వామివారికి పౌర్ణమి అమావాస్య తిథులలో జరిగేటువంటి మహాసుదర్శన నారసింహ హోమం కావచ్చు, పౌర్ణమి తిథుల్లో జరిగేటువంటి 1000 తామర పువ్వులతో జరిగేటువంటి మహాలక్ష్మి హోమం కావచ్చు, లేదా స్వామివారికి జరిగేటువంటి మంగళవారం నాడు విశేషంగా జరిగేటువంటి నవకలసి తిరుమంజనం కావచ్చు. ఇలా వీటిలో పాల్గొనేటువంటి వాళ్ళు ఆ యొక్క గ్రహ ప్రభావానికి తగ్గట్టుగా పాల్గొనవచ్చు. లేదు ఏదైనా మన్య సూక్తమో పారాయణం చేసుకోవడమా, లేదా ఏదైనా హోమం చేసుకోవాలి, వాళ్ళకు సవివరంగా ఏం చేసుకోవాలో చెప్తే వాళ్ళు ఇంటికి వెళ్ళి చేసుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఇంట్లో జాగ్రత్తగా చేసుకుంటారు. లేదు ఇక్కడ చేసుకుంటాం అనేటువంటి వాళ్ళు వచ్చి చేసుకోవచ్చు. దానికి కూడా ఎక్కడ మేము బాగా చెప్పేది ఏంటంటే చాలా మంది జ్యోతిష్యం పేరుతో డబ్బులను విపరీతంగా ఖర్చు పెట్టేస్తున్నారమ్మా. అలాంటి ఇబ్బంది ఏ ఇంట్లో ఉండకూడదు అనేటువంటి దాంతోనే మేము ఇంత పని. మేము ఉండేటువంటిది భద్రాచలం గిరిజన ప్రాంతం. మా దగ్గరికి ప్రతినిత్యం కూడా కొన్ని వందల మంది వస్తుంటారు చిన్న చిన్న సలహాలు సూచనలకి. వాళ్ళందరినీ చూసి 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 మాకి నిజంగా ఇది కూడా ఒక సేవ, ఇది కూడా ఒక సేవ. వాళ్ళ యొక్క జీవనంలో మనం చెప్పేటువంటి దాని ద్వారా కొంచెమైనా మార్పులు వస్తే బాగుంటుంది అనేటువంటి దాంతో చేస్తున్నటువంటి పనమ్మ. తద్వారా పెరుగుతున్నారు చాలా మంది. ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం దాకా వివిధ దేశాలు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటువంటి వాళ్ళ రోజు సంఖ్య పెరుగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా మాకున్నటువంటి సమయంలో తప్పకుండా వాళ్ళకి చెప్పి పంపించడం చేస్తున్నాం. ప్రతిరోజు ఉంటుందా అండి మీరు అన్నట్టు నియమం ఏమన్నా ఉందా? మాక్సిమం ఈ నెలకైతే 20 రోజులు చెప్తున్నాం. అంటే మనకి ఇంకా ఎక్కువ ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా చూసుకొని మేము అనుష్ఠానం చేసి ఉండాలి. స్వామివారు వాక్ ఇవ్వాలి. ఇన్ని అయినప్పుడు మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది. గురుగారు మరి ఎలా అండి, ఫోన్ చేస్తే సరిపోతుందా? ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి కదా? అపాయింట్మెంట్ తీసుకొని వస్తేనే మంచిది. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా ఉండేటువంటి నృసింహ సేవా వాహినికి సంబంధించినటువంటి ఆఫీస్ నంబర్లు ఇస్తారమ్మా. ఆ నెంబర్కి కాల్ చేస్తే ఎప్పుడు రావాలి అంటే ఇక్కడ ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నాయి విశేషాలు అనేటువంటి తెలుసుకొని వస్తే ఒకవేళ కార్యక్రమంలో పాల్గొని తెలుసుకొని చెప్పించుకొని వెళ్ళాలనుకుంటే ఆ విధంగా కూడా రావచ్చు అమ్మ. 630581118889 ఇది నృసింహ సేవా వాహినికి సంబంధించినటువంటి నెంబర్. 9866665352 ఇది కల్పవృక్ష నరసింహ స్వామి వారికి సంబంధించినటువంటి నెంబర్. ఈ రెండిట్లో ఏ దానికి చేసినా కూడా వాళ్ళు స్పందించి మనకు తెలియజేస్తారు విషయం. విన్నారు కదా, ఎవరైతే జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా కొన్ని నియమాలు అంటూ ఉన్నాయండి. మీరు ముందు కాల్ చేయండి, స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను. కాల్ చేసి ముందు అపాయింట్మెంట్ తీసుకుంటే ఆ సమయానికి మీరు ఇబ్బంది పడకుండా మీరు వచ్చినప్పుడు వెంటనే స్వామివారిని దర్శించుకుని చక్కగా
గురుగారితో కూడా మాట్లాడి జాతకం చెప్పించుకుని వెళ్ళొచ్చు. ఉచితంగా చెప్తూ ఉన్నారు. అయితే కొన్ని పరిహారాలు ఏవైతే ఉంటాయి వీరందరూ చేసుకోదగ్గవే ఉంటాయి. చాలా మంది వాళ్ళ జీవితాల్లో మెరుగైన స్థితిని అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ విధంగా చెప్పి స్వామివారిని దర్శించుకున్న తర్వాత అని చెప్తున్నారు. సో మీరు ఎలాంటి సందేహం ఉన్నా ముందు కాల్ చేసి వివరాలు కనుక్కుని అపాయింట్మెంట్ తీసుకుని గురువు గారిని కలవండి. ఈ వయసుతో సంబంధం ఉంటుందా అండి? కొంతమంది చిన్నపిల్లలకి జాతకం చెప్పరని అంటారు కదా, కొంతమంది చిన్నపిల్లలకి అనారోగ్యం ఉండడము ఏదో ఒకటి ఉంటాయి కదా, వాళ్ళకి వయసుతో సంబంధం అనేటువంటిది కాదు. ఏదైనా బాలారిష్టాలు ఉన్నాయి చిన్నపిల్లలకి తెలుసుకోవచ్చు, లేదా పిల్లలకు సంబంధించినటువంటి దీంట్లో ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బంది ఉంది అది తెలుసుకోవచ్చు. అది ఇబ్బంది ఏం లేదమ్మా. అంటే ఈ వయసు వాళ్ళకే చెప్పాలి అనేటువంటిది ఏం లేదు. 60 సంవత్సరాల తర్వాత అయితే ఎవరు జాతకం గురించి పెద్దగా ఆశపడరు, కుటుంబంలో ఉండేటువంటి ఇబ్బందుల గురించి తప్ప. మిగతా వాళ్ళందరూ కూడా సుమారు 8 సంవత్సరాల నుంచి కూడా చాలా మంది చెప్తున్నారు. మేమైతే 12 సంవత్సరాల నుంచి ఉండేటువంటి వాళ్ళకి చెప్తున్నాం, ఇబ్బంది లేదు. చాలా మంది చిన్న పిల్లలకు ఎందుకు చూపించుకుంటున్నారంటే ప్రస్తుతం చాలా మంది పిల్లల్లో మాటలు రాక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కొంతమంది. తర్వాత ఆటిజం అనేటువంటి దాంతో ఇబ్బంది పడి బాగా విపరీతంగా చాలా ఖర్చులు పెట్టుతున్నటువంటి వాళ్ళు కొంతమంది. అదే విధంగా సంతానం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కొన్ని వేల లక్షల మంది. భార్యాభర్తల అన్యోన్యతకు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది. అంటే వీటన్నిటికీ కూడా చాలా చక్కటి పరిష్కారాలు చిన్న చిన్నవి. అంటే వాళ్ళు సొంతంగా చేసుకుంటే ఇంత అద్భుతంగా ఉంటుందా మా జీవితంలో మార్పు. మేము చాలా మంది చూసామమ్మా, మా దగ్గరకు వచ్చి స్టార్ట్ చేయగానే వాళ్ళు చెప్పే ఫస్ట్ మాట, 100 చోట్ల తిరిగామండి, మా జీవితాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, ఇక్కడికైనా వస్తే స్వామివారి అనుగ్రహం చేత ఏదైనా బాగుపడుతుందా అని చెప్పేటువంటి వాళ్ళు కొన్ని వందల రోజులు వింటుంటామమ్మా. కాబట్టి స్వామిని ఇక్కడ ఆరతితో ప్రార్థన చేసి ముడుపు కట్టి ప్రదక్షిణ చేసి ఆ యొక్క ప్రశ్న వేయించుకొని వెళ్తే ఆ మార్పు అనేటువంటిది ఖచ్చితంగా నీ జీవితంలో చూస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. చాలా మంది ఇప్పుడు అనుభవించారు, అది తెలిసింది వాళ్ళకి కూడా. చాలా మంది చెప్తున్నారు, అందుకే ఫోన్లు కూడా అవే వచ్చాయండి, వెళ్దాం అనుకుంటున్నాము అక్కడికే వెళ్ళాలా అని. వాళ్ళందరి కోసమే ఈ వీడియో. చాలా వరకు సందేహాలు కూడా నివృత్తి అయ్యాయి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.